ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాహుల్ ద్రవిడియా సంచలన బ్యాటింగ్తో పంజాబ్ కింగ్స్ శాసించాడు. కీలకమైన 18వ ఓవర్లో కగిసో రబాడ 20 పరుగులిచ్చి పంజాబ్ కొంపముంచాడు. సాధారణంగా ఈ పిచ్లో టాస్ గెలిచిన తర్వాత అందరూ ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంటారు. అయితే శ్యామ్ కరణ్ ముందుగా బ్యాటింగ్ తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని పంజాబ్ బ్యాటర్లు వమ్ము చేశారు. గుజరాత్ బౌలింగ్లో ఆడలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లో పంజాబ్ జట్టు 142 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభు సిమ్రాన్ సింగ్ 21 బంతుల్లో 35 పరుగులు, హర్ప్రీత్ బార్ 12 బంతుల్లో 29 పరుగులు, శ్యామ్ కరణ్ 19 బంతుల్లో 20 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లో సాయి కిషోర్ 4 వికెట్లు పడగొట్టగా మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు. అయితే సునాశనమైన ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు గుజరాత్ కూడా తంటాలు పడింది. పంజాబ్ బౌలర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 19.1 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి కష్టంగా నెగ్గింది. 143 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆదిలోనే గట్టి షాకు తగిలింది. ఓపెనర్ ఉద్బాన్ సహా 13 పరుగుల వద్ద హర్షదీప్ సింగ్ అవుట్ చేయగా సాయి సుదర్శన్ క్రీజులోకి రాగా శుభ్మన్ గిల్ ఆచితూచి హాఫ్ సెంచరీ దిశగా పోతున్న శుభ్మన్ గిల్ను లివింగ్స్టోన్ అవుట్ చేశాడు. మరుసటి ఓవర్లో డేవిడ్ మిల్లర్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిలకడగా ఆడిన సాయి సుదర్శన్ను శ్యామ్ కరణ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేయగా అజ్మతుల్లా ఓజ్మా 13 పరుగుల వద్ద హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. దాంతో గుజరాత్ 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. కానీ రాహుల్ ద్రవిడియా వరుస బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రబాడా వేసిన 18వ ఓవర్లో రాహుల్ ద్రవిడియా 3 బౌండరీలు బాదగా షారుఖ్ ఖాన్ 8 పరుగులు చేసి ఒక 6 కొట్టాడు. దాంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఈ ఓవరే మ్యాచ్ మూమెంట్ను గుజరాత్ వైపు తిప్పింది. ఈ ఓవర్ కాస్త కట్టుదిట్టంగా వేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది. మరుసటి ఓవర్లో షారుఖ్ ఖాన్ను హర్షల్ పటేల్ అవుట్ చేసిన రషీద్ ఖాన్ 3 పరుగులు చేసి అవుట్ అయిన రాహుల్ ద్రవిడియా ఈ టార్గెట్ను పూర్తి చేశాడు.